ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక వీడియో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి చెప్పిన చిన్న మాట ప్రపంచవ్యాప్తంగా అగ్నిలా వ్యాపించింది. అతనెవరో సామాన్యుడు కాదు. అతని పేరు కిమ్ యోంగ్ హున్. ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ, ఏకంగా 276 ఐక్యూ ఉన్న వ్యక్తిగా రికార్డులు సృష్టించినవాడు. భూమి మీద బ్రతికి ఉన్న అత్యంత తెలివైన వ్యక్తుల్లో ఒకడు. కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అతని తెలివితేటలు కాదు, అతను చెప్పిన మాట. సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి మాట్లాడాల్సిన ఆ మేధావి అందరి ముందు నిలబడి ఇలా అన్నాడు: యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఆ ఒక్క మాట ఇంటర్నెట్ను కుదిపేసింది. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఎగతాళి చేశారు. కానీ అతను అక్కడితో ఆగలేదు. మళ్లీ వచ్చి ప్రపంచం కళ్ళు తెరిపించే ఇంకొక భయంకరమైన మాట చెప్పాడు. ఈ లోకానికి ముగింపు సమీపించింది. యేసుక్రీస్తు రాకడ త్వరలో జరగబోతోంది. ఈ లోకం ఇప్పుడున్నట్లుగా ఎప్పటికీ కొనసాగదు. Hello everyone, I am the world's highest IQ record holder, Young Hoon Kim. Today, I want to declare this important message. The end is near, and Jesus Christ is coming soon. This world will not continue forever as it is now. Jesus Christ will come again. ఆ మాట విన్నప్పుడు ఒక్క క్షణం మన గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే ఆ మాట చెప్పింది ఏదో సాధారణ వ్యక్తి కాదు. ప్రపంచం పోకడను, భవిష్యత్తును స్పష్టంగా విశ్లేషించగల ఒక మహామేధావి. అతనన్నాడు, ఇది నేను కేవలం నా మానవ జ్ఞానంతో చెబుతున్న మాట కాదు, ఇది ఒక దైవిక ప్రత్యక్షత. మన తరంలోనే యేసయ్య రాబోతున్నాడు. ఒక్కసారి మన చుట్టూ ఉన్న లోకం వైపు చూడండి, మీకే అర్థమవుతుంది అతనెందుకలా అన్నాడో. ప్రతి ఒక్కరిలో ఒక భయం, ఒక వెలితి. సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి చెందాం. కృత్రిమ మేధస్సు అంటే AI మన పనులు చేస్తోంది. మనుషులు ఆస్తులు, హోదాలు, డబ్బు కోసం పిచ్చివాళ్లలా పరిగెడుతున్నారు. కానీ ఆ డబ్బు, ఆ సక్సెస్ మనిషిలోని శూన్యతను ఎందుకు పూడ్చలేకపోతున్నాయి? ఎందుకో తెలుసా? మనకు తెలియకుండానే మన పునాదులు కదులుతున్నాయి. ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో, ఎప్పుడు ఏ ఆర్థిక మాంద్యం వస్తుందో తెలియని భయంకరమైన అస్థిరతలో లోకం ఉంది. ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరి అంతరాత్మకు తెలుసు. అందుకే ఎంత సాధించినా ఇంకా ఏదో కావాలి అన్న ఆరాటం. ఆ ఆరాటాన్ని తీర్చేది ఏ సైన్సు కాదు, ఏ టెక్నాలజీ కాదు, కేవలం ఆకాశమందున్న సృష్టికర్త మాత్రమే. బైబిల్ ప్రవచనాల ప్రకారం ఒకవైపు ఈ లోకం క్రీస్తు విరోధి పరిపాలన కోసం వేగంగా సిద్ధమవుతోంది. ఆ క్రీస్తు విరోధి తీసుకురాబోయే నాశనం, గందరగోళం ఇప్పటికే ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ప్రతి ఒక్కరూ ఒక శాశ్వతమైన దేనికోసమూ వెతుకుతున్నారు. అంతా నాశనమైపోతున్నప్పుడు స్థిరంగా నిలబడే ఒకే ఒక్క నామం యేసుక్రీస్తు. చరిత్ర మారుతుంది, ప్రభుత్వాలు కూలిపోతాయి, రాజ్యాలు మట్టిలో కలిసిపోతాయి. కానీ ఆయన వాక్యము ఎన్నటికీ నిలిచి ఉంటుంది. ఈరోజు చాలామంది తమ జీవితంలో చాలా వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల కోసం, ఉద్యోగాల కోసం, ఇళ్లు కట్టుకోవడం కోసం, రిటైర్మెంట్ కోసం ఎంతో సమయం, డబ్బు, శక్తిని ఖర్చుపెట్టి సిద్ధపడుతున్నారు. ఇవన్నీ ఒకరోజు మట్టిలో కలిసిపోయేవే కదా. మరి రేపు మరణం వచ్చినప్పుడు, లేదా ఆ యేసయ్య మేఘాల మీద వచ్చినప్పుడు ఆ సృష్టికర్తను కలుసుకోవడానికి నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావు? ప్రపంచంలోనే అత్యంత తెలివైనవాడు తన మెదడు కన్నా ఆ దేవుని వాక్యమే గొప్పదని నమ్మాడు. మరి నువ్వింకా దేనికోసం ఎదురుచూస్తున్నావు? దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడ సమీపించింది అన్న వార్త విని మనం భయపడాల్సిన అవసరం లేదు. భయమనేది పాపంలో ఉన్నవారికి, లోకాన్ని ప్రేమించేవారికి. కానీ క్రీస్తును వెంబడించేవారికి అది భయం కాదు, అది నిరీక్షణ. అది మన నిరీక్షణకు దక్కే బహుమతి. కానీ ఈరోజు నిన్ను నువ్వు ఒక సూటి ప్రశ్న వేసుకో. నువ్వు యేసయ్యను కేవలం ఒక దేవుడిగా తెలుసుకున్నావా, లేక ఆయనతో నిజమైన ఆత్మీయ బంధం కలిగి ఉన్నావా? ఎందుకంటే ఆయన గురించి వినడం వేరు, ఆయన పిలుపుకు లోబడడం వేరు. భూమి మీద నీకున్న సర్టిఫికెట్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, తీర్పు దినాన నిన్ను రక్షించలేవు. ఆ దినాన నిలబడేది ఒకే ఒక్కటే, యేసయ్యతో నీకున్న బంధం. సమయం నీ చేతుల్నుంచి జారిపోతోంది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా కరిగిపోతున్నాయి. రేపు ఎవరికీ సొంతం కాదు. ఈరోజే, ఇప్పుడే దేవుని వైపు తిరుగు. నీ జీవితంలో ఉన్న ప్రతి చెడ్డ అలవాటును, ప్రతి పాపాన్ని ఈ క్షణమే వదిలిపెట్టు. యేసయ్య నీ తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాడు.
ఆయన నిన్ను భయపెట్టడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టాడు. నీ హృదయంలో ఉన్న ఆ వెలితిని, ఆ శూన్యతను తీసివేసి తన శాశ్వతమైన శాంతితో నింపడానికి ఆయన ఎదురుచూస్తున్నాడు. నిన్ను నువ్వు పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టుకో. నీ గదిలో ఎవ్వరూ లేనప్పుడు నీ హృదయం లోపల మారుమనసుతో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం శాశ్వతం కాదని, నీ రాకడ బహు సమీపంలో ఉందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను ఈ లోక సంబంధమైన వాటి కోసమే బ్రతికాను. నన్ను క్షమించు నాయనా. నా ఆత్మీయ కళ్ళు తెరిపించు. నా పాపాలను నీ పవిత్ర రక్తంతో కడుగు. ఆ క్రీస్తు విరోధి పరిపాలనలో, ఉగ్రతలో నేను విడిచిపెట్టబడకుండా బుద్ధిగల కన్యకవలే నా ఆత్మను సిద్ధపరచు. రేపు నువ్వు వచ్చినప్పుడు నేను నీతో పాటు ఆ పరలోకంలో ఉండేలా నన్ను నీ ఆత్మతో నింపు. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే, లోకం కోసం కాకుండా ఇక యేసయ్య రాకడ కొరకే సిద్ధపడతాను అని మీరు తీర్మానించుకుంటే, కామెంట్స్లో యేసయ్య నేను సిద్ధం అంటే జీసస్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. దేవుడు మీ హృదయాలను చూసి తన రాకడ కొరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను భద్రంగా సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.